వెల్కమ్ టు సుమన్ టీవీ హెల్త్. కొలెస్ట్రాల్ గనక ఒకవేళ మనకి హెచ్చుగా కనిపిస్తే మన బ్లడ్ రిపోర్ట్స్లో అందరం ఒక్కసారిగా ఉలికి పడతాం. కారణం ఏంటంటే ముఖ్యంగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ గురించి మాట్లాడుతున్నాం. ఎల్డిఎల్, హెచ్డిఎల్, విఎల్డిఎల్ ఇవన్నీ కూడా మితంగా లేకపోతే మనం హార్ట్ అటాక్కి చాలా ప్రోన్ అయి ఉంటాం అని డాక్టర్లు ఎప్పటి నుంచో చెప్తున్న విషయం. ఇవాళ మనం డయట్తో ఎలా దీన్ని రివర్స్ చేయాలి, మేనేజ్ చేయాలి తెలుసుకుందాం. మనతో పాటు పీస్ పార్కుల్ వినీల్ గారు ఉన్నారు. అండ్ ఆవిడ మామూలుగా వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్కి వచ్చే వాళ్ళందరివి టెస్ట్ కూడా చేయించి ఫిజిషియన్ చేత ఎవాల్యుయేట్ చేయించి వీళ్ళు బార్డర్ లైన్లో ఉన్నారా, ఇంకా హెల్ప్ కావాలా చూసి ఆ తర్వాత డిజైన్ చేస్తారు వాళ్ళ వెయిట్ లాస్ డయట్ ప్లాన్ అంతా కూడా. లెట్స్ టాక్ టు వినీల్ గారు. వినీల్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అగైన్ అండి. థ్యాంక్ యూ. యాజ్ ఆల్వేస్ మీరు స్పార్క్లింగ్గా ఇవాళ మంచి అడ్వైస్ ఇవ్వబోతున్నారు. సో కొలెస్ట్రాల్ అనేది మామూలుగా అందరం ఏమనుకుంటారంటే అది కొన్ని ఫుడ్స్ తినేస్తే అమాంతం కొలెస్ట్రాల్ ఫ్యాట్ తినగానే వచ్చేస్తుందని చెప్పి, కొలెస్ట్రాల్కి మనం తినే ఫుడ్కి ఉండే సంబంధం ఏంటి చెప్పండి. బాడీలో ఎప్పుడైతే మీరు అబ్నార్మల్గా గ్లూకోజ్ స్పైక్స్ జరుగుతూ ఉన్నాయో వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. అంటే మనం తినేది హెల్దీ ప్యాటర్న్లో గ్లూకోజ్ స్పైక్ అవ్వకుండా తిన్నప్పుడు మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అంత పెరగవు బ్లడ్లో. రైట్. సో హూ హ్యాస్ అంటే కొంతమందికి ఫ్యాటీ లివర్ ఉందని తెలియదు. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ప్రీ డయాబెటిక్ చెక్ చేసుకోరు. ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. కొంతమందికి అవి లేకపోయినా కొలెస్ట్రాల్ ఫుడ్ వల్ల బాగా ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్, ఎక్కువగా ఆల్కహాల్, నైట్ టైం బిర్యానీస్, ఓవర్లోడెడ్ క్యాలరీస్, ఒక డేకి కావాల్సిన క్యాలరీస్ కన్నా ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటున్నప్పుడు మీ కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కరెక్ట్. సో ఎవరైనా వన్స్ ఇన్ 6 months ఆర్ వన్స్ ఇన్ ఏ ఇయర్ మీ హెల్త్ బ్లడ్ టెస్ట్లు కనుక చేయించుకుంటుంటే మీ హెల్త్ ఎలా ఉంది అనే ప్యాటర్న్ తెలిసిపోతుంది. మీ హెచ్డిఎల్ ఎలా ఉంది, మీ ఎల్డిఎల్ ఎలా ఉంది, మీ టోటల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, విఎల్డిఎల్ ఎలా ఉంది, వీటిలన్నిటిని బట్టి విటమిన్ డి ఎలా ఉంది, B12 ఎలా ఉంది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. ఎన్ని రోజులకు ఒకసారి కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలి? అంటే 1 yearకి లేదా 6 monthsకి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. అండ్ కొంచెం మేబీ బార్డర్ లైన్లో ఉన్న వాళ్ళు 6 monthsకి ఒకసారి చేయించుకుంటే కొంచెం కంట్రోల్లో ఉంచవచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ ఫ్రీక్వెంట్గా చెక్ చేయించుకుంటే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. రైట్. అండ్ ఇప్పుడు మీరు ఫ్యాటీ లివర్ అనేది ఎవరు స్కాన్స్ చేయించుకోరు. ఇప్పుడు ప్రీ డయాబెటిక్ వచ్చిన డయాబెటిక్ పేషెంట్స్ అయినా ఒక వన్స్ ఇన్ 6 months అన్నా వన్స్ ఇన్ ఇయర్ అన్నా అల్ట్రాసౌండ్ చేయించుకొని లివర్ కండిషన్ అనేది చెక్ చేస్తూ ఉండాలి. ఎవరైనా ఓవర్గా ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగరీ ఐటమ్స్, ఎక్కువ స్వీట్స్ తినేవాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్, డ్రింక్ ఎక్కువగా చేసుకునే వాళ్ళు అబ్డామిన్ టెస్ట్ చేయించుకొని ఫ్యాటీ లివర్ ఉందా లేదా అనేది చెక్ చేయించడం కూడా మనకు మంచిది. బికాజ్ ఇండియాలో అన్నీ అవైలబుల్ ఉన్నాయి, చేయించుకోవచ్చు. ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అయినా చేయించుకోరు. వన్స్ ఇన్ ఇయర్ కంపల్సరీ అదర్ కంట్రీస్ వాళ్ళు చేయించుకుంటారు యాన్యువల్ టెస్ట్ అని. వన్స్ ఇన్ ఇయర్ టెస్ట్ చేయించుకోవటం చాలా మంచిది మన హెల్త్కి. ఏమనుకోకపోతే మీరు అసలు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం వస్తుందా మీకు కూడా? నేను చేయించుకుంటాను. ఎప్పుడైనా మీ కొలెస్ట్రాల్ కొంచెం శృతి మించి అని బిఫోర్ యూ బికేమ్ అ డైటీషియన్? నో, ఎప్పుడు లేదు. ఎప్పుడు ఒక హెల్దీ ఈటింగ్ మీకు అలవాట? అంటే బిఫోర్ నాకు అన్నీ తెలియవు కాబట్టి తినేదాన్ని. బట్ అప్పుడు కొలెస్ట్రాల్ ఉందా లేదా అనే అది మనం అంత చెక్ చేయించుకోలేదు. ఇప్పుడు అన్ని తెలుసు కాబట్టి జాగ్రత్త పడతారు తినేటప్పుడు. డయట్లో మామూలుగా వినీల్ గారు, వాట్ ఐవ్ హర్డ్ ఇస్ ఫ్లాక్స్ సీడ్స్, కొన్ని ఫుడ్ గ్రూప్స్ ఇప్పుడు బాగా పాపులర్ అయ్యాయి. యూనో నట్స్ ఒకటి, అలాగే omega-3 అనే రిచ్ ఫుడ్స్ అని చెప్పి. సో ఎందుకండి, వాట్ ఈస్ ద రీజన్? మనకి గుడ్ ఫ్యాట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. హెచ్డిఎల్ రేషియో కనుక 40 కనుక మినిమం లేకపోతే 40 to ఉండాల్సిన, అంటే ఒక్కొక్క డయాగ్నోస్టిక్ సెంటర్ ఒక్కొక్క పారామీటర్స్ క్యారీ చేస్తుంది, విచ్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్. రైట్. సో ఆ రేషియోలో వితిన్ రేషియోలో ఉండకపోతే మనకి చాలా ఇష్యూస్. అది చాలా ఇంపార్టెంట్. అందరూ హెచ్డిఎల్ లో ఉన్నా దాన్ని పట్టించుకోరు. గుడ్ ఫ్యాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎల్డిఎల్ కూడా ఒక రేషియో వరకు ఉండటం అనేది, కొలెస్ట్రాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ రేషియో లోపల ఉండొచ్చు, లేదు ఇంకా లో అవ్వాలని తాపత్రయపడు, ఆ రేషియోల వరకు ఉండొచ్చు. అండ్ ట్రైగ్లిజరైడ్స్ అయితే తప్పకుండా తగ్గించుకోవాలి. ట్రైగ్లిజరైడ్స్ ని కూడా పెంచే ఫుడ్స్ అని షుగరీ ఫుడ్స్, కార్బ్స్ ఇవేనా, లేక మీట్ తింటే ఎక్కువ పెరుగుతుంది? ఇప్పుడు ట్రైగ్లిజరైడ్స్ ఇప్పుడు ఒక డే క్యాలరీస్, ఇప్పుడు నా డే క్యాలరీస్ 1500 అనుకోండి, నేను ఒక 4000 క్యాలరీస్ తీసుకుంటే అలా తీసుకుంటూ ఉంటే అవి ఓవర్ డే క్యాలరీస్ అవుతున్నప్పుడు అవి ట్రైగ్లిజరైడ్స్గా మారుతాయి. అండ్
ఎక్కువగా ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకుంటున్నా కూడా అండ్ రీయూజ్ చేసిన ఆయిల్ ఎక్కువగా యూజ్ చేస్తే ట్రైగ్లిసరైడ్స్ వస్తాయి, ట్రాన్స్ ఫ్యాట్స్ వస్తాయి అందులో. ట్రాన్స్ఫర్. కానీ ట్రైగ్లిసరైడ్స్ నేను తెలుసుకుంది ఏంటంటే దట్ ఒక 15-20 డేస్ డయట్ కొంచెం కంట్రోల్లోకి తేగానే మళ్ళీ అది తగ్గిపోతుంది, అమాంతం ఇమీడియట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంతే కదా, మన ఫ్యాట్ సెల్లో ట్రైగ్లిసరైడ్స్ ఉంటాయి. మనం తగ్గుతున్నప్పుడు మనం క్యాలరీ కౌంట్ని తగ్గిస్తున్నప్పుడు మీ ఫ్యాట్ని మీరు యూజ్ చేసుకుంటున్నప్పుడు ఎనర్జీ కింద రైట్, యువర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ విల్ డెఫినెట్లీ డిక్రీజ్. యా. రెడ్ మీట్ ఇవన్నీ కూడా అసలు కంప్లీట్లీ బ్యాండ్ అని చాలా మంది స్కూల్స్ ఆఫ్ థాట్లో ఉంది, డైటీషియన్స్కి, న్యూట్రిషనిస్ట్కి. మీరేమంటారు? అంటే కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళనైతే దాంట్లో కొలెస్ట్రాల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వద్దనే చెప్తాం. నేను యాక్చువల్గా చికెన్ కూడా హార్మోన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నేను ఇన్సులిన్ మీద వర్క్ చేస్తాను కాబట్టి ఇన్సులిన్ డైరెక్ట్గానే మన బాడీలో కొలెస్ట్రాల్ పెరగడానికి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నేను కంట్రీ చికెన్ తినమంటాను. ఫిష్ ఈజ్ గుడ్, యా, నాటుకోడి. సో ఫిష్ ఈజ్ గుడ్ అండ్ ఎగ్ ఈజ్ గుడ్. ఎగ్ ఇస్ ఆల్సో గుడ్ అంటారు. ఎగ్ లో యోక్ తినొచ్చా తినకూడదా కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు? 1-2 eggs is okay. One egg is safe for if anybody has cholesterol. యా, ఎందుకంటే మనకు ప్రోటీన్ రిక్వైర్మెంట్ చూస్తే 50-60 గ్రాముల ప్రోటీన్ రావాలంటే రోజుకి కనీసం చాలా గుడ్లు, బోల్డ్ అన్ని పప్పులు, చనా అన్ని తింటే కానీ రాదు. అందుకని అడుగుతున్నాను స్పెసిఫికలీ. మనకి దాంతో పాటు ఫ్యాట్ కూడా కొంత వచ్చేస్తుంది కదా ఈ ప్రోటీన్తో పాటు అని చెప్పి. అండ్ మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి కంపల్సరిగా. మీరు ఏమైనా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి అండ్ మెడిటేషన్ స్టార్ట్ చేయాలి. మెడిటేషన్ ఈజ్ ఆల్సో గుడ్. హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ కొలెస్ట్రాల్? అసలు మనకు తెలియని చాలాసార్లు నేను 2-3 ఇంటర్వ్యూస్లో చెప్పాను. అసలు మనం వాకింగ్ చేసినా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసినా, ఏది చేసినా మెడిటేషన్ అంటే ఇలా కుర్చీలో కూర్చొని ఉదయాన్నే ఏం తినకుండా తాగకుండా ఒక 40 minutes బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ చేస్తే మన బాడీలో ఉండే 60-70% ఆఫ్ ఫ్యాట్ వెళ్ళిపోతుంది. నిజమా? నిజమండి. ఇంత ఈజీయా? మన ఫ్యాట్కి అంటే స్వెట్ ద్వారా ఒక 10% వెళ్తుంది, యూరిన్ ద్వారా ఒక 10-20% వెళ్తుంది. బట్ బై ప్రోడక్ట్గా మీ బ్రీత్ ద్వారానే, మీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ అంటే మనం ఇన్ చేసి మళ్ళీ హోల్డ్ చేసి బ్రీత్ అవుట్ చేసినప్పుడు లోపల ఉండి, అంటే ఇప్పుడు ఒక కట్టె కాలితే పొగలాగానే కదా అది బై ప్రోడక్ట్గా కాలి వచ్చేది. అలా యువర్ ఫ్యాట్ అంటే వైల్ యు ఆర్ జాగింగ్, వైల్ యు ఆర్ లిఫ్టింగ్, దే విల్ టెల్ us టు బ్రీత్ ఇన్, హోల్డ్, లిఫ్ట్ అండ్ డౌన్ అండ్ బ్రీత్ అవుట్. సో అక్కడ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో ఇన్సైడ్ మన బాడీ ఉన్న ఫ్యాట్ బయటకి బై ప్రోడక్ట్గా మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ ఎంత ఎక్కువ చేస్తే అంత ఫ్యాట్ వెళ్తుంది. సో ఇది ఒక చాలా అంటే అద్భుతమైన టెక్నిక్. దీంతో పాటు మైండ్ కూడా కామ్ అయిపోతుంది. చాలా. యా. సో బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తూ చేసే మెడిటేషన్తో పాటు omega-3 ఫ్యాట్స్ కంపల్సరీ. సీడ్స్ అండ్ నట్స్. omega-3 ఫ్యాట్స్ ఉండే ఫుడ్స్ ఏమిటి ఉన్నాయి వెనిల గారు? నేను వెజ్లో ఫిష్ ఈజ్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఒమేగా. అంటే సాల్మన్ తీసుకోవచ్చు అండ్ సీడ్స్ అండ్ నట్స్ తీసుకోవచ్చు వెజ్ వాళ్ళైతే, లేదా సప్లిమెంట్ తీసుకోవచ్చు. సప్లిమెంట్స్ కూడా పనిచేస్తాయి చాలా వరకు అబ్జర్వ్ అవుతాయి. కాడ్ లివర్ ఆయిల్, ఫిష్ లివర్ ఆయిల్. అబ్జార్ప్షన్ రేటును బట్టి యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ బాడీ నీట్లీ, ప్రాపర్గా అబ్జార్బ్ అయ్యేలాగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి హెల్దీ లైఫ్ స్టైల్తో. సో మరి కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు మీ దృష్టిలో, మీ ఎక్స్పీరియన్స్లో, అంటే చాలామంది క్లయింట్స్తో డీల్ చేశారు కాబట్టి వాళ్ళు నెయ్యి అలాగే కొబ్బరి నూనె ఇవన్నీ తీసుకోవచ్చా? ఒక మినిమల్ అమౌంట్తో తీసుకోవచ్చు. నా మినిమం అమౌంట్ అనేది ఏది హామ్ చేయదు. ఏదైనా ఎక్సీడ్ అయితేనే హామ్. కొలెస్ట్రాల్ ఉండే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే సింగిల్ గార్లిక్ అని దొరుకుతుంది, ఒక క్లో, హిమాలయన్ సింగిల్ గార్లిక్. అవి తొక్కంతా తీసేసి హనీలో నానబెట్టేసేసి ఒక 48 hours తర్వాత నుంచి దాన్ని రోజుకొకటి పరగడుపున తినేసేయాలి. అండ్ ఇంకొకటి కరక్కాయ పౌడరు డైలీ 1 tablespoon, పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి తేనె కలుపుకోవచ్చు, అందులో కలుపుకోవచ్చు. కరక్కాయ లేదా హాట్ వాటర్లో కలుపుకొని తీసుకోవాలి. అండ్ గులాబీ రెక్కల లేహ్యం అని ఉంటుంది, అన్నీ ఆయుర్వేదిక్ షాప్లో ఉంటాయి. సో అది ఇంత పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. మన గట్ బాగుండాలి, అబ్జార్ప్షన్ రేట్ బాగుండాలి, క్యాలరీ డెఫిసిట్ చేయాలి, వర్కౌట్స్ చేయాలి, క్యాలరీ డెన్స్ ఉండే ఫుడ్ కట్ చేయాలి, స్వీట్స్ కట్ చేయాలి, ఎక్కువ శాతం ఫ్రూట్స్ తక్కువగా తినాలి, గ్లూకోజ్ స్పైక్ అవ్వకుండా తినాలి. రైట్. ఇవన్నీ చేస్తేనే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
నేను కొలెస్ట్రాల్ మెడికేషన్ వేసుకునే లెవెల్కి నేను వెళ్ళకూడదు అంటే వాళ్ళు ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఈ ఫుడ్లో కరెక్షన్స్ చేసుకోవాలి. రైట్. ఆఫ్ కోర్స్ ఫైనలీ ఒక క్వశ్చన్ ఏంటంటే మామూలుగా క్యాలరీస్ ఎన్ని కావాలి మనకి అని ఎలా డిసైడ్ చేసుకోవాలి? మీ బిఎంఆర్ని బట్టండి, హైట్ని బట్టి యూ నీడ్ టు క్యాలిక్యులేట్. అండ్ మీ హార్మోనల్ ఇష్యూస్ ఉంటే దానికి ఇంకో 150 క్యాలరీస్ డౌన్ చేయాలి. థైరాయిడ్ ఉంటే ఇట్స్ మెటబాలిక్ డిజార్డర్. మీ మెటబాలిక్ ఇప్పుడు నేను ఉన్నానండి, నా హైట్ నా వెయిట్ మీరే ఉన్నారనుకోండి, నాకు థైరాయిడ్ ఉండొచ్చు, మీకు లేకపోవచ్చు. అప్పుడు నాకు ఇంకా మెటబాలిక్ రేట్ లో ఉంటుంది. మీకు షుగర్ ఉందనుకోండి, నాకు ఏం లేదనుకో, మీకు కొంత లో ఉంటుంది. మీకు కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ ఉంటాయి. మీకు కొంచెం కొలెస్ట్రాల్ ఉండొచ్చు, మీన్స్ డయాబెటిక్ వల్ల. సో యూ నీడ్ టు ఇండివిజువల్లీ క్యాలిక్యులేట్ ద క్యాలరీస్. అంతే అంతే. ఇప్పుడు నేను నడిచాను అనుకోండి, నాకు ఒక రకమైన ఇప్పుడు ఒక బిఎంఆర్ మెషిన్కి వాళ్ళకి థైరాయిడ్ ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా అనేది తెలియదు. అవును. ఆ బిఎంఐ మెషిన్ ఓన్లీ మీ హైట్, వెయిట్, ఏజ్ని బట్టి ఒక ఎస్టిమేట్ క్యాలరీస్ అలా ఇస్తుంది. సో ఆ క్యాలరీసే మనవా అంటే మనం తింటున్నప్పుడు మన వెయింగ్ స్కేల్లో కానీ మనకేమీ ప్రోగ్రెస్ లేనప్పుడు ఇంకో 50 ఆర్ 100 క్యాలరీస్ మైనస్ చేసుకొని తింటూ నేర్చుకోవాలి. అది అప్పుడే మీకు క్యాలరీ డెఫిసిట్ వర్క్ అవుతుంది. సో ఎక్సర్సైజ్ అండ్ వాట్ అబౌట్ గుడ్ స్లీప్? స్లీప్ ఈజ్ మెయిన్ కీ అండి. మీరు ఇప్పుడు ఎంత వర్కౌట్ చేసినా మీరు స్లీప్ లేనిది మీకు రిజల్టే ఉండదు. అన్ని రోగాలకి ఇప్పుడు మీరు ఎంత హెల్దీగా తిని మీరు నిద్ర కనుక లేకపోతే మీ కార్టిజాల్ ఆన్ అయిందంటే ఇంకా వెయిట్ గెయిన్, you'll be pre-diabetic, fatty livers, inflammation, disturbed mind, అన్నీ ఉంటాయి. సో గట్ హెల్త్ పునాది. నిద్ర అనేది మరొక చాలా ఇంపార్టెంట్ పునాది. అండ్ వీటితో పాటు అఫ్ కోర్స్ హెల్దీ క్యాలరీ స్పెసిఫిక్ డయట్ విత్ స్పెసిఫిక్ ఇంగ్రీడియంట్స్ విచ్ మీలాంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఎవరైనా టైలర్ మేక్ చేసి ఇవ్వాలి. నాకు థైరాయిడ్ ఉంది, డైట్ చేయాలి. నాకు డయాబెటీస్ ఉంది, నాకు డైట్ చేయాలి. నేను బీపీ ఉంది, నాకు డైట్ చేయాలి. నేను ఒక హార్ట్ ప్రాబ్లం వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, నేను డైట్ చేయాలి. నాకు ఫ్యాటీ లివర్ వచ్చింది, నేను డైట్ చేయాలి. ఇలా కాదండి. మనము హెల్దీగా ఉండటానికి డైట్ చేయాలి. మనం మన జీవన విధానం నడుపుకోవడానికి బండి అలా డ్రైవ్ చేస్తున్నాం ఉద్యోగాలు చేసి మన డైలీ పని, అలా మన బండి నడవడానికి హెల్దీగా మీరు డైట్ చేయాలి. This is not for diabetes, this is not for BP, this is not for sugar patients. రోగాలు తగ్గించుకోవడానికి కాదు, ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి డైట్ చేయాలి. బండిని కరెక్ట్ గా గాడిలో పెట్టాలి. అవును, అంతే. సో మొత్తానికైతే కొలెస్ట్రాల్ అంటే అంత పెద్ద బ్రహ్మరాక్షస్ అయితే కాదు. చిన్న కరెక్షన్స్ తోటి దాన్ని రివర్స్ చేయొచ్చు, కంట్రోల్లో పెట్టచ్చు. డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ వినీల గారు. థ్యాంక్ యూ అండి.